నమస్తే ఫ్రెండ్స్, మన ఛానల్కి స్వాగతం. ఇంకా మన ఛానల్ని సాహితీయాత్ర కళా ఫెస్ట్ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేయండి. ఈరోజు మనం ఒక చక్కని ప్రేమ కథ చిత్రం 1955 నాటి అనార్కలి అనే చిత్రం గురించి తెలుసుకుందాం. ఈ చిత్రం గురించిన విశేషాలు: మన తెలుగు తెరపై వెలుగొందిన ఎన్నో అజరామరమైన ప్రేమ కథల్లో అనార్కలి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించింది. 1955 ఏప్రిల్ 28న విడుదలైన ఈ సినిమా వాణిజ్యపరంగా విజయవంతమైంది. అనేక థియేటర్స్లో 100 రోజులకు పైగా ప్రదర్శింపబడింది. కేవలం ఒక చారిత్రక ప్రేమ కథ కాదు, హృదయాలను కదిలించే ఒక సౌందర్య గీతం. వేదాంతం రాఘవయ్య గారి దర్శకత్వంలో అక్కినేని నాగేశ్వరరావు గారు సలీం పాత్రలో, అంజలీదేవి గారు అనార్కలి పాత్రలో అమర ప్రేమను ఆవిష్కరించారు. ఈ చిత్రం మనకు ప్రేమ ఎంతటి శక్తివంతమైనదో, అది ఎంతటి రాజాదిరాజుల ఆజ్ఞలను కూడా ఎదిరించగలదో గుర్తు చేస్తుంది. ఘనమైన సెట్లు, గంభీరమైన సంభాషణలు మరియు పి. ఆదినారాయణరావు గారి సంగీతం ఇవన్నీ కలిసిపోయి ఈ చిత్రాన్ని దినోత్సవాన్ని జరుపుకున్న అజరామర విజయ చిత్రంగా నిలబెట్టాయి. ఈ సినిమా పరిచయం: అనార్కలి కథ కేవలం మొఘల్ చరిత్రలో ఒక పుట మాత్రమే కాదు, అది ప్రేమ, త్యాగం, బాధ, గౌరవం అనే 4 మూల స్తంభాలపై నిలిచిన గాథ. యువరాజు సలీం మరియు నర్తకి అనార్కలి మధ్య పుట్టిన అమాయకమైన కానీ అజరామరమైన ప్రేమ, రాజ్యాధికారపు నియమాల వలన ఎదుర్కొన్న విపత్తు, ఇవన్నీ మన కళ్ళ ముందు మళ్ళీ మళ్ళీ కదలాడతాయి. ఈ చిత్రం కేవలం ప్రేమ కథ కాదు, అది హృదయాలను కదిలించే ఒక అనుభవం. మనం చూసేటప్పుడు కళ్ళల్లో నీళ్లు కదిలిస్తూనే మనసులో ప్రేమ శక్తి పట్ల గౌరవాన్ని నింపుతుంది. అందుకే అనార్కలి సినిమా తెలుగు సినీ చరిత్రలో ఒక అజరామరమైన మణిపొసగా మిగిలిపోయింది. ఈ చిత్రం ప్రొడక్షన్ డీటెయిల్స్, ఉత్పత్తి వివరాలు: అనార్కలి 1955 నాటి ఈ చిత్రం పరదేశి 1953 చిత్రం తరువాత అంజలి పిక్చర్స్ వారి తొలి నిర్మాణంతో బాక్సాఫీస్ వద్ద సగటు విజయాన్ని సాధించింది. దీని నిర్మాతలు భార్యాభర్తలుగా పి. ఆదినారాయణరావు గారు మరియు అంజలీదేవి గారు ఉన్నారు. జానపద కథల ఆధారంగా వారు 2వ నిర్మాణాన్ని చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ నిర్ణయానికి ప్రధాన కారణం 1953లో విడుదలైన హిందీ చిత్రం అనార్కలి. మొఘల్ యువరాజు సలీం, తర్వాత ఈయన జహంగీర్ అంటారు, మరియు ఆస్థాన నర్తకి మధ్య పురాణ ప్రేమ కథ సక్సెస్. అప్పుడు వారు అదే కథను తెలుగులో స్వీకరించడానికి ప్రేరణ పొందారు. ఈ ప్రాజెక్టు కారణంగా 1957లో విడుదలైన సువర్ణ సుందరి వంటి వారి జానపద చిత్ర ప్రణాళికలు కొంతకాలం నిలిచాయి. సాంకేతిక వ్యవస్థలు: దర్శకత్వం మరియు స్క్రీన్ రైటింగ్ వేదాంతం రాఘవయ్య గారు, సంభాషణ రచయిత సముద్రాల సీనియర్ గారు, సినిమాటోగ్రఫీ కమల్ ఘోష్ గారు, ఎడిటింగ్ ఎన్ఎస్ ప్రకాశం గారు, ఆర్ట్ డైరెక్టర్ ఏకే శేఖర్ గారు. ఈ చిత్రంలోనే ప్రధాన పాత్రలు మరియు ఇతర సమాచారం: అంజలీదేవి గారు టైటిల్ పాత్ర అనార్కలిని పోషించారు. గాడిరాజు కేశవరావు గారు అసోసియేట్ డైరెక్టర్గా పనిచేసిన తరువాత తాన్సేన్ పాత్రలో కూడా చిన్నగా కనిపించారు. చిత్రీకరణ ప్రారంభం 1954 మార్చి 11 నెప్ట్యూన్ స్టూడియోస్. బహిరంగ దృశ్యాలు మైసూర్లో చిత్రీకరణ. ప్రత్యేకంగా పలు సంగీత, నృత్య సన్నివేశాలు కోర్టు మరియు తోటలలో ఘనంగా రూపొందించబడ్డాయి. దీని ద్వారా చిత్రం విజువల్గా ఆకర్షణీయంగా నిలిచింది. ఈ ఉత్పత్తి పునరుద్ధరణ, శ్రద్ధ మరియు సాంకేతిక నైపుణ్యంతో ప్రేక్షకులను ఆంధ్రప్రదేశ్లో మరియు ఇతర ప్రాంతాల్లో ఆకట్టుకుంది. పాత్రల పరిచయం: అనార్కలి 1955 నాటి ఈ చిత్రంలోని పాత్రల పరిచయం. అంజలీదేవి గారు అనార్కలిగా నటించారు. రాజభవనంలోని నర్తకి అయిన అనార్కలి అపారమైన అందం, హృదయాన్ని కదిలించే వినయంతో సలీం మనసు గెలుచుకుంటుంది. ప్రేమ కోసం త్యాగం చేయడమే ఆమె జీవిత సారం.
ఈ పాత్ర ఆమె అమాయకమైన అజరామరమైన ప్రేమకు ప్రతీక. కన్నాంబ గారు జోధాబాయిగా నటించారు. మహారాణి అక్బర్ భార్య, సలీం తల్లి. ఆమె పాత్రలో తల్లితనపు ఆప్యాయతతో పాటు రాజసభ బాధ్యతల ఘనత కూడా కనిపిస్తుంది. ఒకవైపు తనకు రాజశోభ కూడా ఎంతగానో కొట్టొచ్చినట్లు కనిపిస్తూ ఉంటుంది. అనార్కలి 1955 నాటి ఈ చిత్రం కథాంశం. పర్షియన్ మహిళ నాదిరా తన తెగతో కలిసి ఆగ్రాకు వలస వెళ్తుంది. ఆమె మధురమైన స్వరం మరియు అందానికి ఆకర్షితురాలైన నాదిరాకు మొఘల్ యువరాజు సలీం సైనికుడిగా పరిచయం అవుతాడు. కొద్ది రోజుల్లో ఇద్దరు ప్రేమలో పడతారు మరియు దానిమ్మ తోటలో మెల్లగా కలుస్తూ తమ మనసుల గాఢ అనుబంధాన్ని ఏర్పరుస్తారు. ఒకరోజు తన తోటలో తిరుగుతూ నాదిరా పాడిన సంగీతం ఆకర్షణగా మారుతుంది. అక్షరపరంగా సలీం ఆమెకు ఆకర్షితుడవడం, అక్కడి అక్బర్ చక్రవర్తి ఆమెకు అనార్కలి అనే బిరుదును ఇస్తాడు. దాని అర్థం దానిమ్మ పువ్వు. తరువాత సలీం కాబూల్లో యుద్ధానికి ప్రధాన సైన్యాధ్యక్షుడిగా బాధ్యతను అప్పగించబడతాడు. బాధలో ఉన్న అనార్కలి కూడా అతను ఎక్కడ ఉన్నారో తెలుసుకోవడానికి బయలుదేరుతుంది. ఆమె దురదృష్టవశాత్తు కొందరు దొంగల చేతిలో చిక్కి వెళ్తుంది. కానీ సలీం అక్కడ వారిని విజయవంతంగా ఎదుర్కొని ఆమెను రక్షిస్తాడు. ఆ రాత్రి మాన్సింగ్ తన వృత్తి గురించి సలీంకు హెచ్చరిస్తాడు. కానీ వారిద్దరూ ప్రేమలో పూర్తిగా మునిగిపోయారు. సలీం యుద్ధభూమిలో గాయపడి కోమాలోకి వెళ్ళిన తరువాత మాన్సింగ్ 1 అతన్ని ఆగ్రాకు వెనక్కి పంపుతాడు. అనార్కలి కూడా అతనిని అనుసరిస్తుంది. ఆ దుస్థితిలో ఆమె పాడటం సలీంకు మళ్ళీ స్పృహలోకి వస్తుంది. అక్బర్ ఆమెను ఆస్థాన నృత్యకారిణిగా చేస్తాడు. మాన్సింగ్ ఆమెను వదిలేయమని హెచ్చరిస్తాడు. కానీ అనార్కలి నిరాకరిస్తుంది. ఇంతలో అనార్కలి కోర్టులో పారామౌంట్ అనే నర్తకిని ప్రశంసిస్తుంది. ఇది యువరాజు సలీం మీద తన ప్రేమను వ్యక్తం చేయాలనే రహస్య ఆశయాలను కలిగిన గుల్నార్ను కలవరపెడుతుంది. పట్టాభిషేక వేడుక సమయంలో అసూయపడిన గుల్నార్ అనార్కలి పానీయంలో మద్యం కలుపుతుంది. దాని ప్రభావంతో అనార్కలి తన ప్రేమను సలీం మీద వ్యక్తపరుస్తుంది. దీనితో అక్బర్ కోపగించుకుంటాడు. అతను ఆమెను జైలులో పెట్టమని ఆదేశిస్తాడు. ఆ సమయంలో సలీం తన తల్లి జోధాబాయికి అనార్కలి పట్ల తన ప్రేమను వెల్లడించి వారిని వివాహం చేసుకోవాలని కోరతాడు. కానీ అక్బర్ ఆ ప్రతిపాదనను తిరస్కరిస్తాడు. సలీం తిరుగుబాటు చేసి అనార్కలిని రక్షించడానికి తన తండ్రిని ఎదుర్కొనే సైన్యాన్ని సమీకరిస్తాడు. జోధాబాయి అతన్ని అడ్డుకుంటుంది. అక్బర్ సలీం శిరచ్ఛేదం చేయమని ఆదేశించి అనార్కలిని సజీవంగా సమాధి చేయడానికి సుదూర ప్రదేశానికి తీసుకెళ్తాడు. అందరూ సలీంను చంపలేకపోతే అతను తన కొడుకు ప్రేమ కారణంగా కుప్పకూలిపోతాడు. అనార్కలి సమాధి గురించి తెలిసిన సలీం గుల్నార్ అతనిని వెన్నుపోటు పొడిచినప్పుడు ఆమెను రక్షించడానికి పరిగెత్తి అక్కడికి చేరుకునే సమయానికి అనార్కలి అప్పటికే ఖననం చేయబడి ఉంటుంది. దుఃఖంతో బాధపడిన సలీం సమాధిపై తన తలని మోడి చనిపోతాడు. ఈ చిత్రంలోనే ఈ కథ కొన్ని సన్నివేశాల వారీగా సీన్ వైజ్ కథాంశం మీ కొరకు అందిస్తున్నాం. మొదటి సన్నివేశం ఇది. సన్నివేశం 1లో నాదిరా వలస. పర్షియన్ మహిళ నాదిరా తన తెగతో కలిసి ఆగ్రాకు వలస వెళ్ళి అక్కడ రాజధానిలో స్థిరపడుతుంది. సన్నివేశం 2లో సలీం మరియు నాదిరా పరిచయం. మొఘల్ యువరాజు సలీం తన సైనికుడిగా నాదిరాను పరిచయం చేస్తాడు. ఆమె మధురమైన స్వరం మరియు అందానికి ఆకర్షితుడై ఇద్దరు ప్రేమలో పడతారు. సన్నివేశం 3లో అనార్కలి బిరుదు. సలీం మరియు నాదిరా తమ ప్రేమను దానిమ్మ తోటలో క్రమం తప్పకుండా కలుస్తారు. ఒకసారి నాదిరా తన తోటలో తిరుగుతున్నప్పుడు ఆమె పాడటానికి ఆకర్షితుడయ్యాడు. అక్బర్ చక్రవర్తి ఆమెకు అనార్కలి అనే బిరుదుని ఇస్తాడు. అంటే దానిమ్మ పువ్వు అని అర్థం. సన్నివేశం 4లో సలీం కాబూల్ యుద్ధం. సలీం కాబూల్లో యుద్ధానికి ప్రధాన సైన్య అధ్యక్షుడిగా బాధ్యతను అప్పగించాడు. బాధలో ఉన్న నాదిరా కూడా సలీం ఎక్కడ ఉన్నారో తెలుసుకోవడానికి బయలుదేరుతుంది.
సన్నివేశం 5లో నాదిర దొంగల చేతిలో చిక్కుపడడం. నాదిర దురదృష్టవశాత్తు ఆమె దొంగల చేతిలో చిక్కుకొని వారు ఆమెను వేలం వేస్తున్నప్పుడు ఆమెను సలీం కొనుగోలు చేస్తాడు. సన్నివేశం 6లో సలీం గాయపడడం. రాత్రి మాన్సింగ్ తన వృత్తి గురించి యువరాజుకు హెచ్చరిక చేసినప్పుడు వారు పూర్తిగా ప్రేమలో మునిగిపోయారు. వెంటనే సలీం యుద్ధభూమిలోకి దూసుకెళ్ళి తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్తాడు. ఇక సన్నివేశం 7లో నాదిర పాడటం ద్వారా సలీం కోలుకోవడం. మాన్సింగ్ అతన్ని ఆగ్రాకు వెనక్కి పంపుతాడు. నాదిర కూడా అతనిని అనుసరిస్తుంది. ఆ దుస్థితిలో ఆమె పాడటం సలీంకు తిరిగి స్పృహలోకి వస్తుంది. సన్నివేశం 8లో అక్బర్ అనార్కిలిని ఆస్థాన నర్తకి చేయడం. హృదయపూర్వక అక్బర్ ఆమెను ఆస్థాన నృత్యకారిణిగా చేస్తాడు. ఆమెను కోర్టులో చూసిన మాన్సింగ్ ఆమెను వదిలేయమని హెచ్చరించాడు, కానీ ఆమె నిరాకరిస్తుంది. సన్నివేశం 9లో గుల్నార్ కుట్ర. ఇంతలో అనార్కలి కోర్టులో పారామౌంట్ను ప్రశంసిస్తుంది. ఇది యువరాజును వివాహం చేసుకోవాలనే రహస్య ఆశయాలు కలిగిన మాజీ కోర్టు నర్తకి గుల్నార్ను కలవరపెడుతుంది. సన్నివేశం 10లో గుల్నార్ కుట్ర ఫలితాలు. సలీం పట్టాభిషేక వేడుక సందర్భంగా అసూయపడిన గుల్నార్ కుట్ర చేసి అనార్కలి పానీయంలో మద్యం కలుపుతుంది. దాని ప్రభావంతో అనార్కలి తన ప్రేమను సలీం మీద వ్యక్తపరుస్తుంది. దీనితో అక్బర్ కోపగించుకుంటాడు. అతను ఆమెను జైల్లో పెట్టమని ఆదేశిస్తాడు. ఇతర కథాంశాలు. ఈ చిత్రంలో సలీం మరియు అనార్కలి మధ్య ప్రేమ కథను ప్రధానంగా చూపించారు. అయితే గుల్నార్ పాత్ర కూడా కథలో కీలకమైనదే. ఆమె అసూయ, కుట్రలు మరియు అనార్కలి పట్ల ఉన్న ద్వేషం కథలో కీలకమైన మలుపులను తీసుకువచ్చాయి. అనార్కలి 1955 నాటి ఈ చిత్రం అవార్డులు మరియు తెర వెనుక కథలు మరియు బిహైండ్ ద సీన్స్ మరియు కొన్ని అరుదైన వాస్తవాలు చూద్దాం. అవార్డులు మరియు గుర్తింపులు. అనార్కలి 1955 నాటి ఈ చిత్రం భారతీయ చలనచిత్ర రంగంలో ప్రత్యేకమైన స్థానం సంపాదించింది. ఈ చిత్రం విడుదల సమయంలో పెద్ద విజయం సాధించడంతో పాటు అనేక అవార్డులు మరియు గుర్తింపులు పొందింది. వెనుక కథలు మరియు నిర్మాణం. ఈ చిత్రాన్ని అంజలి పిక్చర్స్ బ్యానర్పై పి ఆదినారాయణరావు గారు మరియు అంజలీదేవి గారు నిర్మించారు. వేదాంతం రాఘవయ్య గారు దర్శకత్వం వహించారు. అనార్కలి పాత్రలో అంజలీదేవి నటించారు. సలీం పాత్రలో అక్కినేని నాగేశ్వరరావు గారు నటించారు. ఈ చిత్రం నిర్మాణం ప్రారంభం 1954 మార్చి 11న నెప్ట్యూన్ స్టూడియోస్లో జరిగింది. బహిరంగ దృశ్యాలను మైసూర్లో చిత్రీకరించారు. బిహైండ్ ద సీన్స్ మరియు కొన్ని ప్రత్యేకతలు. తెర వెనుక గాథలు. ఈ చిత్రంలో అనేక సన్నివేశాలు ప్రత్యేకంగా రూపొందించబడ్డాయి. అనార్కలి మరియు సలీం మధ్య ప్రేమ సన్నివేశాలు, ఆస్థాన నృత్యకారిణుల ప్రదర్శనలు, కోర్టు సన్నివేశాలు ప్రత్యేకంగా రూపొందించబడ్డాయి. ఈ చిత్రంలో గుల్నార్ పాత్రలో నటించిన సురభి బాల సరస్వతి గారు, మాన్సింగ్ పాత్రలో నటించిన వి నాగయ్య గారు, తాన్సేన్ పాత్రలో నటించిన గాదిరాజు కేశవరావు గారు వంటి నటులు వారి పాత్రలను ప్రత్యేకంగా పోషించారు. ఇక ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని అరుదైన వాస్తవాలు తెలుసుకుందాం. సినిమాటోగ్రఫీ. ఈ చిత్రంలో కమల్ ఘోష్ సినిమాటోగ్రఫీని అందించారు. వారి కెమెరా పనితనం ఈ చిత్రానికి ప్రత్యేకమైన విజువల్ ఆకర్షణను ఇచ్చింది. సంగీతం పి ఆదినారాయణరావు గారు ఈ సంగీతాన్ని అందించారు. ఈ చిత్రంలోని పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. నృత్యం. ఈ చిత్రంలో అనేక నృత్య సన్నివేశాలు ప్రత్యేకంగా రూపొందించబడ్డాయి. అనార్కలి పాత్రలో అంజలీదేవి గారు నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని ప్రత్యేక సంఘటనలు మరియు సంస్మరణీయ క్షణాలు. ఈ చిత్రం విడుదల సమయంలో ప్రేక్షకుల నుండి విశేష స్పందనను పొందింది. అనార్కలి మరియు సలీం మధ్య ప్రేమ కథ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తుంది. ఈ చిత్రం విడుదల తరువాత అనేక థియేటర్లలో 100 రోజులకు పైగా ప్రదర్శించబడింది. అనార్కలి 1955 నాటి
ఈ చిత్రం భారతీయ చలనచిత్ర రంగంలో ఒక మైలురాయిగా చెప్పుకోవచ్చు. ఈ చిత్రం యొక్క నిర్మాణం, నటన, సంగీతం, సినిమాటోగ్రఫీ వంటి అంశాలు ప్రత్యేకంగా నిలిచాయి. ఈ చిత్రం విడుదల సమయంలో ప్రేక్షకులను ఆకట్టుకొని అనేక అవార్డులు మరియు గుర్తింపులు పొందింది. ప్రేక్షకుల కోసం మరి ముగింపు వ్యాఖ్యలు. అనార్కలి 1955 నాటి ఈ చిత్రం అనార్కలి ఒక శతాబ్దాల పూర్వపు ప్రేమ కథను మన ముందుకు తీసుకువస్తుంది. కానీ దానిలో మానవీయ విలువలు, సత్యం, ధైర్యం మరియు అంకిత భావం ముఖ్యమైన అంశాలుగా నిలుస్తాయి. ప్రేమ మరియు అంకిత భావం. సలీం మరియు అనార్కలి ప్రేమకు ఎదురైన ప్రతికూల పరిస్థితులు, వివక్ష, సామాజిక పరిమితులను ఎదుర్కొని కూడా తమ ప్రేమను నిలబెట్టుకోవడమే ఈ కథ ముఖ్యమైన సందేశం. ధైర్యం మరియు సత్యం. అనార్కలి తన నిజమైన మనోభావాలను ఎప్పుడూ మలుచుకోలేదు. ఇష్టపడని పరిస్థితుల్లోనూ ధైర్యంగా తన సత్యాన్ని నిలబెట్టింది కూడా. పరస్పర సహనం మరియు బలహీనులను రక్షించడం. కోర్టులో, సైనిక వ్యవహారాల్లోనూ సలీం మరియు అనార్కలి బలహీనులను రక్షించడం, సమాజానికి మరియు విలువైన దిశ చూపడం ఈ సినిమాకు ప్రధాన మానవీయ సందేశం. ఇక ఈ చిత్రం ద్వారా మనం నేర్చుకునే సందేశం: ప్రేమలో నిజాయితీ, ధైర్యం మరియు ఇతరుల పట్ల సహనం ఉంటే సవాళ్లను అధిగమించి సంతోషం సాధించవచ్చని ఈ కథ మనకు తెలియజేస్తుంది. ప్రియమైన ప్రేక్షకులారా, అనార్కలి కథలో చూపిన ప్రేమ, ధైర్యం, న్యాయం మరియు అంకిత భావం మన రోజువారీ జీవితంలో కూడా ప్రేరణను ఇచ్చేలా ఉంటుంది. ఈ చిత్రాన్ని చూడడం ద్వారా మనలోని మంచి గుణాలను గుర్తు చేసుకొని మనం కూడా మరింత ధైర్యంగా సత్యమైన జీవితాన్ని ముందుకు తీసుకువెళ్తాము. మరి మిత్రులారా, ఈరోజు అనార్కలి చిత్రకథను మనం సంక్షిప్తంగా విన్నాం. మరి ఇదే విధంగా ప్రతిరోజు మన ఛానల్ నుంచి విడుదలవుతున్నటువంటి వీడియోస్ మీరు చూడాలనుకుంటే, ఒకవేళ ఇంతవరకు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.